సికింద్రాబాద్లో రాజరాజేశ్వరి గార్డెన్లో అభివృద్ధి శీర్షిక పేరుతో కంటోన్మెంట్ ప్రజలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు నర్మదా ఆధ్వర్యంలో 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని స్పష్టం చేశారు. 303 కోట్ల రూపాయల నిధులతో కంటోన్మెంట్లో నాలాలు, భూగర్భ డ్రైనేజ్ పనులు చేసేందుకు కేటాయించినట్టుగా చెప్పారు. కంటోన్మెంట్ బోర్డు కూడా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ అయిన తర్వాత ఈ 9 నెలల 10 నెలల కాలంలోనే 15 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు, పార్కుల ఫేస్ లిఫ్టింగ్, తర్వాత చిన్న చిన్న కమ్యూనిటీ హాల్ రిపేర్లు ఇవన్నీ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ కంటోన్మెంట్ ల్యాండ్ అయితే తెలంగాణ సర్కార్ అక్వైర్ చేసిన బ్రిడ్జ్ కోసం 303 కోట్ల రూపాయలు ఢిల్లీ గవర్నమెంట్ కు పోయే డబ్బులు, కేంద్ర ప్రభుత్వానికి పోయే డబ్బులు, తెలంగాణలో ఈ కంటోన్మెంట్ చాలా చారిత్రాత్మకమైనటువంటి కంటోన్మెంట్. ఇక్కడ ప్రజలు చాలా ఇష్టపడి నివసించేటువంటి ప్రాంతం. ఇక్కడే ఈ 303 కోట్ల రూపాయలు మీరు అలొకేట్ చేయమని చెప్తే ఆ 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్ గా జమ చేసి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఇప్పటికి కూడా ఓపెన్ నాలాలతో చాలా గలీజ్ దుర్గంధపడుతున్నటువంటి ఈ ఏరియాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్ల కోసం ఆ 303 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఈ కంటోన్మెంట్